తోటి బీజేపీ నేత క్రాంతి కిరణ్ గారు ఉన్నారు. ఒకసారి క్రాంతి కిరణ్ గారితో మాట్లాడదాం. క్రాంతి కిరణ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. వినిపిస్తుందండి. ఓకే, క్రాంతి కిరణ్ గారు, ఇప్పుడు వరకు మీరు రామ్మోహన్ గారు మాట్లాడింది విన్నారా? మీరు విన్నారండి. రామ్మోహన్ గారు మాట్లాడిన దాంతో ఏకీభవిస్తున్నారా? తెలంగాణ ఏర్పాటు చేసుకున్న తర్వాత నూతన రాష్ట్రము అభివృద్ధి అందరూ కూడా ఆకాంక్షించినారు. తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది, తెలంగాణ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు తగు రీతిగా అభివృద్ధి జరుగుతుంది అని అందరు కూడా ఆశించారు. కానీ ఈ బంగారు తెలంగాణని బక్కటిక్కిన తెలంగాణ చేయడం ముఖ్యమైన ప్రధాన కారణం ఏంటి అంటే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఎప్పుడైనా సరే ఏ నిర్ణయం తీసుకున్నా కానీ అన్సైంటిఫిక్ గా అశాస్త్రీయంగా నిర్ణయాలు తీసుకొని చాలా అటు కార్యక్రమ పార్టీ మొదలుకొని అన్ని కూడా ఏది కూడా ఎక్స్పర్ట్ తోని ఒపీనియన్ తీసుకోకుండా వారి కొత్త నిర్ణయాలు తెలంగాణ ప్రభుత్వం మీద ఆయన మేధావి లేదు అనే రీతిలో ప్రతి సందర్భంలో కూడా నిర్ణయాలు తీసుకోవడం వల్లనే తెలంగాణకి ఈ అధోగతి